విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. తన జీవితానికి నా కుటుంబం వల్ల అన్యాయం జరిగిందన్న ఒకే ఒక్క కారణం వల్ల తన కూతురి కోసం నా పెద్ద కూతురు తన ప్రేమని కూడా చంపుకుంది. చరణ్ గారిని ప్రేమించాను. ఇంతలోనే రేఖ తన్ని ప్రేమిస్తుందని తెలుసుకున్నాను. అంతే, నా ప్రేమని చంపేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళు చేసిన దుర్మార్గానికి నా రెండో కూతురు తన కాళ్ళు శాశ్వతంగా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వీటి ప్లేస్లో ఈ టాబ్లెట్స్ పెడతాను. ఇక తన టాబ్లెట్స్ అనుకుని కళ్యాణి వీటిని వాడేస్తుంది. దాంతో నెల రోజులకి దాని కాళ్ళు పూర్తిగా ప్యారలైజ్ అయిపోతాయి. నా మూడో కూతురు వాళ్ళకివ్వాల్సిన డబ్బు కోసం ఉద్యోగం చెయ్యబోయి ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. నా చిన్న కూతురు తన సుఖాల్ని సంతోషాల్ని ఆ ఇంటి కోసం త్యాగం చేస్తూనే ఉంది. ఇంకా ఏం త్యాగం చెయ్యాలి నేను, నా పిల్లలు? నువ్వెంత చేసినా మనం బాధపడాలని, మన తలలు దించుకోగలిగేలా చెయ్యాలని చూస్తుంది అరుంధతి. చివరికి తను అనుకున్నదే జరిగేలా ఉంది కృష్ణమ్మ. నీ కూతుళ్ళు కష్టాల్లో పడ్డారు, మనం ఇక్కడ బాధలో ఉన్నాం. ఆఖరికి మన అప్పు తీరదు. మన గురించి ఊరందరూ మాట్లాడుకోవడం మిగులుతుంది. జరగదు పిన్ని, అరుంధతి అనుకున్నది జరగదు. నేను నా చిన్న కూతుర్ని వాళ్ళింట్లో ఉండటానికి ఒప్పుకుంది దానికి మాట తీరు బావుంటుందని, అందరికీ తల్లో నాలుకలా ఉంటుందని. ఈ రెండు కుటుంబాల మధ్య వారధిగా నిలబడి మనందర్నీ ఒక్కటిగా చేస్తుందని ఆశపడ్డాను. కానీ అది విడాకుల వరకు వచ్చిందంటే వాళ్ళు తనని ఎంత బాధ పెట్టారో తెలుస్తోంది. తాళి బంధానికి విలువ ఇచ్చాను కాబట్టే నేను అరుంధతిని నమ్మి నా కూతురికి నచ్చ చెప్పటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. అంతేకాని అరుంధతి కుటుంబానికి, నా పిల్ల జీవితాన్ని బలి చేయటానికి కాదు. అదే జరిగితే నేను చూస్తూ ఊరుకోను పిన్ని. నా కూతుళ్ళకి హాని చేస్తుంటే అస్సలు ఊరుకోను. అరుంధతి తన మంచితనం నిలుపుకున్నంత వరకే నేను తనని భరిస్తాను. ఆ గీత దాటితే మాత్రం నేను అరుంధతికి కూడా బుద్ధి చెప్పటానికి వెనకాడను. ఎక్స్క్యూజ్ మీ, చరణ్ గారు ఎక్కడున్నారు? చరణ్ సారా? నింగలు యారా? ఏంటి? హూ ఆర్ యూ? నేనెవరైతే నీకెందుకు? ఆయన ఎక్కడున్నారో చెప్పు. లోపల నింగలే దూరకూడదు. నేను ఆయనకి కాబోయే భార్యని. అవునా? లోపలున్నారు, పో. ఆగు, ఎక్కడికెళ్తున్నావు? నన్ను ఆపడానికి నువ్వెవరు? నేనొచ్చింది చరణ్ గారి గురించి. లోపల మా అక్క కూడా ఉంది, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మీ అక్క ఏమైనా సీఎమ్మా పిఎమ్మా? లోపలికి వెళ్ళడానికి ప్రోటోకాల్ ఉందా? నన్ను ఆపడానికి మీకెవ్వరికి రైట్స్ లేవు.
తప్పకా. చరణ్, చరణ్, ఏంటిదంతా? నీకిన్ని దెబ్బలు తగిలాయి, ఇంత పెయిన్ అనుభవిస్తూ ఇక్కడ ఇలా పడి ఉండడం అవసరమా? నాకు ఏది అవసరమో, నాకు ఏది అనవసరమో అది నీకు అవసరమా? అలా అంటావేంటి? నేను నిన్ను ప్రేమించాను. నాకు నీ మీద ఆ కన్సర్న్ ఉండకూడదా? నీ కన్సర్న్తో నాకు అవసరం లేదు. నీకు అవసరం ఉన్నా లేకపోయినా నేను పట్టించుకోను. నాకు నీ సుఖం, నీ సంతోషం ముఖ్యం. నీకు ఏ కష్టం లేకపోవడం ముఖ్యం. ఇప్పుడు నేను సంతోషంగా లేనని ఎవరు చెప్పారు? అసలు నాకు కష్టం వచ్చిందని ఎవరు చెప్పారు? ఇలా బెడ్ మీద పడి ఉండడం కష్టం కాక ఇంకేంటి? నువ్వు నా కోసం కాకుండా వేరే ఎవరి కోసమో బాధపడ్డం నేను చూడలేను చరణ్. హలో, వేరే ఎవరి కోసం నేను ఇదంతా చేయలేదు, నా కోసం చేశాను. నాలో ఉన్న మనిషిని సంతోషపెట్టడం కోసం చేశాను. నీకు తెలుసా ఆ లోపల మనిషి ఎవరు? చరణ్, నువ్వు అలా మాట్లాడకు ప్లీజ్. ఇప్పటికే నీ ఒంటి మీద ఉన్న దెబ్బలు చూసి నా మనసు విలువిల్లాడిపోతుంది. నువ్వు ఇలా హార్ష్గా మాట్లాడితే నాకు సూదులతో పొడిచినట్టుగా అనిపిస్తుంది. నువ్వు నా కోసం బాధపడ్డాం, నా మాటలు నీకు బాధ అనిపించడం. దయచేసి ఇలాంటి డ్రామాలన్నీ నా దగ్గర చేయకు. నువ్వు డ్రామా అంటున్నావు, కానీ నేను ప్రేమ అంటున్నాను. నేను నీకోసం ఇంత దూరం పరిగెత్తుకొచ్చాను. దీన్ని ఏమంటారు? నీ నుంచి ఏదో ఆశించడం అంటారా? నీ మీద ప్రేమ అంటారా? నేను కూడా అదే చెప్తున్నాను కదా రేఖ. నేను ఇంత దూరం వచ్చింది ప్రేమ ఉండబట్టే. ఇలాంటి డ్రామా డైలాగులు చెప్పి నా మనసులో చోటు సంపాదించాలని చూడకు. దయచేసి ఒకసారి నర్సును పిలు. నర్సా? ఎందుకు? ఏదైనా ప్రాబ్లమా? నాకు కాదు, వారాహికి. తను చూస్తున్నావు కదా, సెలైన్ అయిపోయింది. వెళ్ళి పిలు, లేదంటే తనకి ప్రాబ్లం అవుతుంది. నీకోసం ఏదైనా చేయమని చెప్పు. అది ప్రాణం తీసేసుకోవడమైనా సరే చేసేస్తాను. కానీ అడ్డమైన వాళ్ళ కోసం ఏవి చేయను. అంత కర్మ నాకు పట్టలేదు. పక్కన ఒక మనిషి కష్టంలో ఉంటే నీ మనసులో కోపం ఉంది చూడు, అదే చెప్తుంది నీలో ప్రేమ లేదు, ద్వేషం ఉందని. నువ్వు పిలవకపోతే నేనే పిలుస్తాను. అరే చరణ్, ఆగు.